హాయ్ అండి, నేను అరుణ శ్రీనివాస్. వెల్కమ్ టు అరుణమ్మ వంటలు. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసానండి. అది ఏంటనుకుంటున్నారా? బెల్లం జిలేబీలు. ఈ స్వీట్ అందరికీ చాలా ఇష్టం. మీరు ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా కుదరాలంటే మీరు వీడియో చివరి వరకు చూడండి. యాజ్ టీజ్గా ఇలాగే చేస్తే మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేయగలుగుతారు. అంత ఈజీగా ఉంటుందండి ప్రాసెస్ అంతా. మనం బయట తెచ్చుకునే బదులు మన ఇంట్లోనే వేడిగా జిలేబీలు ఇలా తయారు చేసుకుని తింటే బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, అంతా కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. మీకు సీక్రెట్ చెప్పాలంటే నేను కూడా ఫస్ట్ టైం చేశానండి, అయినా కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. టేస్ట్ అయితే యాజ్ టీజ్గా ఉంది. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి 1 కప్పు మైదా పిండిని వేసుకోండి. దానిలోకి 1 స్పూను కార్న్ఫ్లోర్ కూడా వేసుకోండి. 1 స్పూన్ సాల్ట్, పించ్ ఆఫ్ కలర్ అండి, ఫుడ్ కలర్. మీకు ఇది ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు, ఆప్షనల్. ఒక 2 స్పూన్లు పెరుగును వేసుకోవాలి. కొంచెం పుల్లగా పులిసిన పెరుగు అయితే ఇంకా బాగుంటుంది. ఇవన్నీ కూడా బాగా కలిసే వరకు విస్కర్తో కలుపుకోండి. చూడండి, ఇలా కలుపుకోవాలి విస్కర్ తోటి. దానిలోకి తగినన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోండి, ఒకటేసారి పోయకుండా. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇది మనకి బజ్జీల పిండి కన్నా కూడా ఇంకా ఎక్కువ థిక్గా ఉండాలి. థిక్గా ఉంటే మనకి వేసుకునేటప్పుడు జారి పడిపోకుండా కరెక్ట్గా మనం ఒత్తితేనే బయటకు వచ్చే విధంగా ఉండాలి. అలా కలుపుకోండి బ్యాటర్ని. ఇది కొంతసేపు నానబెట్టుకోవాలండి, ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఈ లోపు మన పాకాన్ని రెడీ చేసుకుందాం. ఒక బాండీ పెట్టుకుని దానిలోకి ఒక 2 కప్పులన్నర బెల్లాన్ని వేసుకోండి. 1 కప్పు బెల్లానికి 2 కప్పులన్నర వేసుకోండి. ఎందుకంటే మన పాకంలో మునగాలి కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. దానిలో 1 కప్పు వాటర్ పోసుకొని ఇది బాయిల్ చేసుకోవాలి. బెల్లం అంతా బాగా కరిగే వరకు కరగబెట్టాలి. చూడండి, ఇలా మొత్తం కూడా బెల్లం అంతా కరిగిపోవాలి. కరిగిపోయిన తర్వాత ఈ వాటర్ని మనం వడపోసుకోవాలండి. వడపోసుకుంటే దానిలో ఉన్న మట్టి, ఇసుక అలాంటివి మనకి ఫిల్టర్ అయిపోతాయి. తర్వాత ఆ వాటర్ని తీసుకుని మళ్ళీ వాండీలో పోసుకొని ఇవంతా కూడా పాకం వచ్చేదాకా మనం కలుపుకోవాలి. ఇది మన గులాబ్ జామ్ పాకం వస్తే సరిపోతుంది. జస్ట్ ఇలా మనకి జిగురుగా అనిపిస్తే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మరి తీగ పాకం వరకు రాకూడదండి. తీగ పాకం వస్తే పంచదార అనేది ఫామ్ అయిపోతుంది. అందుకని అలా జిగురుగా వస్తే సరిపోతుంది. దానిలోకి 1 స్పూన్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. నిమ్మరసం యాడ్ చేసుకోవడం వల్ల పాకం గట్టిపడకుండా పలుచగా ఉంటుంది. పాకం రెడీ అయిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది 10 నిమిషాలు మనకు నానింది. దీనిలోకి కొద్దిగా బేకింగ్ సోడాని వేసుకోండి. బేకింగ్ సోడా వేసుకుని దాని మీద 1 స్పూను నిమ్మరసాన్ని వేయండి. దీనివల్ల మనకి ఎయిర్ గ్యాప్స్ అనేవి ఏర్పడి మనకి బోలుగా క్రిస్పీగా వస్తాయి. మనకి జిలేబీ గట్టిగా లేకుండా కొంచెం బోలుగా వస్తుంది. ఇలా మిల్క్ ప్యాకెట్ కవర్ ఒకటి తీసుకోండి. దానిలోకి ఒక పెద్ద హోల్ చేసుకొని పిండంతా కూడా దానిలోకి ఫిల్ చేసుకోవాలి. ఒక పక్కన మనం చిన్న రంధ్రాన్ని పెట్టుకోవాలి. మనం పిండి వేసుకున్న వైపు ఇలా రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని ఇలా కోన్ లాగా రెడీ చేసుకొని ఇలా జిలేబీలు వేసుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ కనుక ఇలా వేస్తే మనకి కరెక్ట్గా వస్తాయి. చూడండి, పిండి ఈ విధంగా ఉండాలి. అప్పుడు మనకు కరెక్ట్గా మనం ప్రెస్ చేస్తేనే బయటకు వచ్చే విధంగా మనం పిండిని కలుపుకోవాలి. ఇదంతా కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీరు ఇంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే జిలేబీలని రెడీ చేసుకొని తినొచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ మీద ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ కూడా ప్రెస్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు వెంటనే వీడియో నోటిఫికేషన్ వస్తుందండి. మీరు వెంటనే చూడొచ్చు. మన ఛానల్లో ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి, అవి కూడా ఫాలో అవ్వండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఆ రెసిపీ చేసి అప్లోడ్ చేస్తాను. తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి. చూడండి, ఇవన్నీ కూడా 2 పక్కల మనం చక్కగా కాల్చుకోవాలి. మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాకూడదండి. జస్ట్ మనకి కలర్ కొద్దిగా మారితే సరిపోతుంది. ఇంకా తెల్లగా తీసుకుంటే అవి చాలా మెత్తగా అయిపోతాయండి వెంటనే. అందుకని కొంచెం మనకి లైట్ కలర్ మారే వరకు తీసుకుని ఇలా బెల్లం పాకంలోకి వేసుకోవాలి. ఇలా డిప్ చేసుకోవాలి. ఎక్కువసేపు ఉండక్కర్లేదు. ఇలా మనం డిప్ చేసుకుంటే సరిపోతుంది. డిప్ చేసుకున్న వెంటనే వేడిగా ఉన్నప్పుడే మనం ఈ పాకంలో వేసేసుకోవాలి. పాకం కూడా వేడిగా ఉండాలి. ఇలా డిప్ చేసుకుని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే మరొక వాయి వేసుకోవాలి. ఇలా మీరు కలుపుకున్న పిండి అంతా కూడా ఇదే విధంగా
జిలేబీలు వేసుకొని పాకంలో వేసుకొని డిప్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా చిన్నపిల్లలైనా కానీ ఎవరైనా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్. మన ఇంట్లో చేసుకుంటే చాలా నీట్గా చేసుకోవచ్చు. అలాగే మీకు కావాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి. గోధుమ పిండి జిలేబీలు ఇలా పాకంలో వేసుకోండి. అలాగే మీకు కావాల్సినన్ని జిలేబీలు ఇలా చేసుకొని పాకంలో డిప్ చేసుకొని పెట్టుకోండి. ఇవైతే 1 వీక్ ఉన్నా కూడా చాలా బాగుంటాయండి. అసలు మెత్తగా వేలాడటం అనేది ఉండదు. అందుకని మనం కార్న్ ఫ్లోర్ వేసాం కాబట్టి మెత్తగా వేలాడకుండా కరెక్ట్గా ఉంటాయి. చూడండి, ఇలా మొత్తం మునిగే వరకు కూడా అన్నీ కూడా మనం ఇలా ముంచుకోవాలి. ఇలా పాకంలో ముంచి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండి వేడి వేడి జిలేబీలు రెడీ అయినాయి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ నేను ఎలా చేశానో, ఎలా ఉందో మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. కామెంట్ సెక్షన్లో మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.